కొన్ని రోజుల నుండి జరుగుతున్న చర్చ ఏంటి అంటే త్వరలో నారా లోకేష్ గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తారు అని. ఈవెన్ ఈ డిమాండ్ ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కూడా తీసుకురావడాన్ని మనం చూసాం. అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా పతాక శీర్షికల్లో వార్తలు డిబేట్లో కూడా నిర్వహిస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎప్పటికైనా తప్పదు, నారా లోకేష్ గారే ఫర్దర్ టీడీపీకి నాయకులు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సో తనకు ప్రమోషన్ ఇవ్వక తప్పదు. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారికి డిప్యూటీ ఇవ్వాలంటే ఉన్న ఒకే ఒక అడ్డం జనసేన పార్టీ. ఎందుకంటే దాని అధ్యక్షుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇంకొకరికి ఇస్తే ఆయన పరప తగ్గిపోతుంది, ఆయన ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ ఫీల్ తగ్గిపోతుంది, ఎట్లయినా తగ్గిపోతుంది. ఈ క్రమంలో నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అనే చర్చ రాగానే అసలు జనసేన పార్టీ వాళ్ళు తట్టుకోలేకుండా పోతూ ఉన్నారు. ఈవెన్ నిన్నటి నుంచి రాత్రి నుండి ఇప్పుడు అండ్ నిన్న రాత్రి అమిత్ షా గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రహస్యంగా అర్ధగంట మాట్లాడి డిప్యూటీ సీఎంని కనుక బయటకు పంపించేశారు అని, ఆయన తక్కువ చేశారు అన్న దగ్గర జనసేన సోషల్ మీడియా మొదలెట్టి మా వల్లే మీకు సీఎం సీట్ వచ్చింది, మా వల్లే మీకు అధికారం వచ్చింది, మాతో పెట్టుకుంటే మళ్ళీ ఒక రాజమండ్రి జైలుకి వెళ్తారు, ఇంకో ఢిల్లీలో చక్కర్లు కొడతారు, అదే చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఉద్దేశించి. ఇవి చాలా చిన్నగా ఇక్కడ మొదలైంది ఇవి. ఆ తర్వాత జనసేన వర్సెస్ టీడీపీ వీళ్ళు తిట్టుకుంటున్నారు చూడు మాస్టరు ట్విట్టర్లలో. అంత దేభాష లాభాష, బూతులు బూతులు బూతుల ప్రవాహం. దేభాష లాభాష, దేభాష లాభాష, మామూలు బూతుల ప్రవాహము. జనసేన వాళ్ళు ఏమంటారు, లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వండి, అయితే మాకు సీఎం ఇవ్వండి, మా నాయకుడికి సీఎం ఇస్తే లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వండి. చంద్రబాబు గారిని అంటే ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గాను ఉపరాష్ట్రపతి గాను పంపించాలట. అది కూడా వీళ్ళే మాట్లాడతారట, మోడీ గారితో అమిత్ షా గారితో. వాళ్ళే కొన్ని కీలకమైన జనసేన అకౌంట్ నుంచి ఈ పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి. కొందరు క్వశ్చన్ మార్క్ పెడుతూ ఉన్నారు. ఏదో రాష్ట్రానికి గవర్నర్గా చంద్రబాబు, ముఖ్యమంత్రిగా ఇంకా ఆయనంట జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ అట. పోస్టులు దారుణంగా ఫుల్ ట్రోల్ చేస్తున్నారు చంద్రబాబు గారిని. సో ఇక టీడీపీ వాళ్ళకి నేను ఊరుకోరుగా, వాళ్ళు గట్టిగా బూతులతోనే ఏదో పదాలు కొత్త కొత్త పదప్రయోగం చేస్తున్నారు. బా అరే ఇంజన్ ఆయిల్ నా కొడకల్లారా అంటున్నారు జనసేన వాళ్ళను. ఇంజన్ ఆయిల్ అట, ఇంకా ఇంకెవరు స్టెఫ్నీలట, ఎక్స్ట్రా టైర్ స్టెఫ్నీలట. మీరు పోటీ చేస్తే మీ అధ్యక్షగానే ఆడా గెలవడు. అరే కూర్చోబెట్టి గెలిపించి ఇంత మంచిగా గౌరవించుకుంటూ ఉంటే ఆ గౌరవాన్ని కాపాడుకోవడం తెలియకుండా ఎట్లా మీకు అని చెప్పి వీళ్ళు వాళ్ళు సార్ నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారు అనే చర్చనే జనసేన భరించలేకపోతూ ఉంది. మీకు అర్థమవుతుందా? ఆ చర్చనే భరించలేక దేభాషకు లాభాషకు వచ్చారు. రేపు ఒకవేళ నిజంగానే ఇస్తే అప్పుడు జనసేన రెస్పాన్స్ ఎట్లుంటుంది? ఆయన అసలు ఉంటారా? ఆల్రెడీ కొందరు చెబుతూ ఉన్నారు ఆయనకు, ఆ జనసేన పార్టీ వాళ్ళ అధ్యక్షుడికి, వచ్చే ఈ గవర్నమెంట్ నుంచి బయటకు డిప్యూటీ సీఎం అని ఏముంది, 21 సీట్లు ఉన్నాయి, లీడర్ ఆఫ్ అపోజిషన్ అవ్వచ్చు, ఎల్ఓపి అవ్వచ్చు, లీడర్ ఆఫ్ అపోజిషను, మీరు వచ్చేయండి బయటకు, మన కథ ఎంతో వీళ్ళకి చూపెడదామని కొందరు పెడుతూ ఉంటే టీడీపీ వాళ్ళు కూడా అటువంటి ట్వీట్లకు రిప్లైలుగా ఆ 21 మందిలో సగం మంది మీకు ఎవరు లేకపోతే మేమే ఇచ్చాము రోజు మా పార్టీ నుండి, ఆ విర్రవీగితే 21 మందిలో 20 మందిని లేకుండా చేస్తాము అని చెప్పి కూడా పెడుతూ ఉన్నారు. రకరకాలుగా బూతులు తిట్టుకుంటున్నారు. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అని చర్చ వస్తేనే ఇంత, మరి ఇస్తే ఎంత ఉంటుందో తెలియదు మరి.